తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. అది ముఖ్యమంత్రి సొంత జిల్లాతో పాటు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్ కూడా ఈ లోక్సభ స్థానం పరిధిలో ఉండటంతో అక్కడి ఫలితంపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్టు సాగిన పోరులో గెలుపెవరిది అనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది. కౌంటింగ్ సమయం దగ్గర పడుతూ ఉండటంతో సీఎం వ్యూహం ఫలిస్తుందా, కాషాయం పార్టీ ఎత్తులు గట్టెక్కిస్తాయా, మరోసారి గెలుపు కోసం గులాబీ పార్టీ చేసిన ప్రయత్నాలు ఏ మేరకు కలిసి వస్తాయోనన్న ఆసక్తికర చర్చ ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మహబూబ్ నగర్ లోక్సభ స్థానంలో ఈసారి ఎన్నికల పోరు రసవత్తరంగా సాగింది. ఇక్కడి నుంచి 2019లో పోటీ పడిన అభ్యర్థులు తిరిగి బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు మాజీ ఎమ్మెల్యే చెల్లా వంశీచంద్రెడ్డి, బీజేపీ నుంచి ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి డీకే అరుణ, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి పోటీ పడ్డారు. ఈ స్థానం నుంచి 2014-19 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ పార్లమెంటు పరిధిలో మొత్తం 16,82,470 ఓట్లు ఉండగా 12,18,571 ఓట్లు అంటే 71.54% ఓటింగ్ నమోదైంది. 2019లో 65.39% ఓటింగ్ నమోదు కాగా ఈసారి 6.15% ఓటింగ్ పెరిగింది. ఈ పెరిగిన ఓటింగ్ తమకంటే తమకే మేలు చేస్తుందని ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీ నేతలు లెక్కలేసుకుంటున్నారు. ఇంట గెలిచి రచ్చగెలవాలన్న లక్ష్యంతో ఈ ఎన్నికలను సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావించారు. తన సొంత జిల్లాతో పాటు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ సెగ్మెంట్ కూడా మహబూబ్ నగర్ లోక్సభ స్థానం పరిధిలో ఉండడంతో ఎలాగైనా గెలిచి తీరాలన్న పంతంతో పనిచేశారు. ఏకంగా ఆయన ఈ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల పరిధిలో 11 సార్లు పర్యటించారంటే సీఎం ఇక్కడి గెలుపు ఎంత ప్రెస్టీజ్గా తీసుకున్నారో అర్థమవుతుంది. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంటు పరిధిలోని 7 సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో ఇక్కడి నుంచి తమ పార్టీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి గెలుపు నల్లేరు మీద నడకే అని భావించారు. కానీ బలమైన ప్రత్యర్థి డీకే అరుణ ఉండటంతో ఇటు సీఎంతో పాటు పార్టీ నేతలు తీవ్రంగా కష్టించారు. మొదట ముక్కోనపు పోటీ ఉంటుందని భావించినా ఎన్నికల చివరి రోజుకు పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య అన్నట్టు అది కాస్త సీఎం రేవంత్ రెడ్డి డీకే అరుణ మధ్య అన్న రేంజ్కు వెళ్ళింది. గత ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లో 5 అమలు చేశామని, మిగిలినవి ఎన్నికల కోడ్ తర్వాత అమలు చేస్తామని సీఎంతో పాటు నేతలు విస్తృత ప్రచారం చేశారు. జిల్లాకు 70 ఏళ్ల తర్వాత సీఎం అయ్యే అవకాశం తనకొచ్చిందని, వెనుకబడిన పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకోవాలంటే జిల్లాలోని 2 లోక్సభ స్థానాలు గెలిపించాలని సీఎం సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించారు. పార్టీలో కొత్తగా ఇతర పార్టీల నుంచి గెలిచిన నేతలు కాంగ్రెస్ పార్టీలో కలవడం కూడా తమకు కలిసి వస్తుందని నేతలు భావిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదని, ఆ పార్టీ జిల్లాకు ఏ మేలు చేయలేదని, అలాగే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సైతం కేసీఆర్ జిల్లాకు ఒరగబెట్టిందేమీ లేదని సీఎం ఆరోపణలు గుప్పిస్తూ తన ప్రసంగాలు చేశారు. ఎన్నికల నాటికి చేతులెత్తేసిన బీఆర్ఎస్ లోపాయకారంగా బీజేపీతో కుమ్మక్కై క్రాస్ ఓటింగ్ చేసిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయినా జనాలు తమ వెంటే ఉన్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మెజారిటీ తగ్గినా విజయం మాత్రం తమదేననే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే సీఎం ఒక్క లోక్సభ స్థానంలో 11 సార్లు పర్యటించి ప్రచారం చేయడంతో పాటు వ్యక్తిగతంగా డీకే అరుణపై చేసిన ఆరోపణలు మైనస్గా మారినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. మొదటి నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేసిన బీజేపీ అభ్యర్థి డీకే అరుణ జోరుగా ప్రచారం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె ఒంటరి పోరు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా నారాయణపేట సభలో పాల్గొని ప్రచారం చేయడం బీజేపీకి బూస్ట్ ఇచ్చింది. గత ఎన్నికల్లో 2వ స్థానంలో ఉన్న బీజేపీ ఈసారి విజయం సాధిస్తుందనే ధీమా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. మోదీ చరిష్మా, రామమందిర నిర్మాణం, ఉచిత బియ్యం సరఫరా, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కలిసి వస్తాయనే బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు జరగలేదని, రుణమాఫీ చేయలేదని డీకే అరుణ విస్తృత ప్రచారం చేశారు. ఈ ఎన్నికలు దేశానికి ప్రధాని ఎవరు కావాలనే దానికోసం జరుగుతున్నాయి కాబట్టి మోదీని మరోసారి ప్రధాని చేసుకొని సుస్థిర భారతదేశానికి దోహదపడాలని పిలుపునిచ్చారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డి తరపున కేటీఆర్, జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ప్రచారం సాగించారు. పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర చేశారు. దీనికి మంచి స్పందన రావడంతో ఈ పార్టీ నేతల్లో ఆశలు చిగురించాయి. కానీ చివరికి త్రిముఖ పోటీలో వెనకబడిపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కౌంటింగ్ దగ్గర పడుతూ ఉండటంతో నేతలు నియోజకవర్గాల వారీగా గెలుపుపై లెక్కలు వేసుకుంటున్నారు. మరి మహబూబ్ నగర్ లోక్సభ స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం ఫలిస్తుంది.
గెలుస్తుందా, కాషాయ దళం కాన్ఫిడెన్స్ వర్కౌట్ అవుతుందో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.